మిత్రులందరికీ నమస్తే. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. మనం రీసెంట్గా క్రియేట్ చేసిన శ్రీకాకుళం వీడియో ఒకటి ఈ మధ్యన మంచి పాపులర్ అవుతుంది. మొట్టమొదటిసారి మన వీడియోకి ఒక 10K లైక్స్ వచ్చాయన్నమాట. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఒకవేళ మీరు చూడకపోతే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఇక ఇవాళ వీడియోలోకి వచ్చేస్తే, బ్రిడ్జెస్ ఉంటాయి కదా, నది మీద బ్రిడ్జెస్ కడతారు కదా. సో ఆ బ్రిడ్జ్ మీద ఎక్కడన్నా పంట కాలం ఉంటుంది చూసారా? సో దాన్ని ఆక్విడక్ట్ అంటారు అనమాట. సో ఈ దివిసీమ అనే ప్రాంతం మీరు ఎప్పుడన్నా వినే ఉండుంటారు, న్యూస్లో కానీ అప్పుడన్నా వినుండొచ్చు. సో దివిసీమ ప్రాంతానికి ఒకప్పుడు నీటి సౌకర్యం ఉండేది కాదు. ఆ నీటి సౌకర్యం కల్పించేలా చేసిన ఆక్విడక్ట్ ఇది అనమాట. సో అది ఫస్ట్ది. రెండోది వచ్చేసి, బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో 200 ఏళ్ళు ఉన్నారు. 200 ఏళ్ళలో కూడా మనం దోచుకున్నదే ఎక్కువ, మనకి చేసిన దానికన్నా దోచుకున్నదే ఎక్కువ. కానీ వాళ్ళు చేసిన మంచి పనుల్లో ఒక మంచి పని చూపిస్తా. అదేంటంటే, అప్పట్లో ఒక 100 ఏళ్ళ క్రితం అనమాట. సో ఒక పంపింగ్ సిస్టమ్ అనేది కట్టించారు. సో అదొకటి చూపిస్తాను. మూడోది వచ్చేసి, దివిసీమ ఏర్పడటానికి కారణం కృష్ణా నది 2 పాయలుగా చీలిపోవటం అన్నమాట. సో అది ఎక్కడ చీలిందో, ఎక్కడ 2గా విడిపోయిందో ఆ పాయింట్కి అయితే నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. మనం వెళ్ళేసరికి సన్సెట్ అవ్వచ్చు. సో ఎన్విరాన్మెంట్ అంతా కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మనం తొందరగా మ్యూజియం దగ్గరికి వెళ్దాం. లెట్స్ గో. మన లాస్ట్ 3 వీడియోలు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. నేను కరకట్ట అంటూ మెన్షన్ చేస్తూ వచ్చాను కదా. సో కరకట్ట అనేది విజయవాడ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎండింగ్ వచ్చేసరికి దివిసీమ దగ్గరలోకి వచ్చేసరికి ఎండ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే, విజయవాడ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి దివిసీమ మొత్తానికి ఇప్పుడు నేను చెప్పిన ఆక్విడక్ట్ ఉంది కదా. సో ఆ ఆక్విడక్ట్ మీదుగా వెళ్ళే కాలువ అయితే ఇప్పుడు చూపిస్తా చూడండి. సో ఇదే ఆ కాలువ విజయవాడలో స్టార్ట్ అవుతుంది అనమాట. ప్రకాశం బ్యారేజ్ ఉంది కదా, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, దివిసీమలో ఎండ్ అవుతుంది అనమాట. దివిసీమ మొత్తానికి నీళ్ళు ఇచ్చేది ఈ కాలువ ద్వారానే. ఎన్విరాన్మెంట్ అయితే చూసుకొని చాలా బాగుంది. ఇవాళ మనకి సూర్యుడు కూడా సహకరిస్తున్నాడు. మబ్బులు పట్టినాయి బాగా, అప్పుడప్పుడు ఉరుముతోంది. మళ్ళీ కరకట్ట మీద వెళ్తున్నా. ప్లేస్ అయితే ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు చూసాం కదా ఆ కాలువ ఇట్టుగా వచ్చిందనమాట. సో నేనైతే బ్రిడ్జ్ మీద ఉన్నాను, ఒక చిన్న వంతెన మీద ఉన్నాను. కింద చూడండి నీళ్ళు ఎలా వెళ్తున్నాయో. సో ఈ నీళ్ళు ఇలా వెళ్ళి అక్కడ కనిపిస్తుంది కదా, అదే అన్నమాట బ్రిడ్జ్. అక్కడే ఆ కాలువ కూడా వెళ్తుంది బ్రిడ్జ్ మీద. దాన్ని ఆక్విడక్ట్ అంటారు. దగ్గరికి వెళ్ళి చూద్దాం. మొన్నటి వరకు కూడా కాలువలో నీళ్ళు లేవు. జనరల్గా వేసవికాలంలో నీళ్ళు వదులుతారనమాట, వాళ్ళకి దివిసీమలోకి నీళ్ళు కావాలి కదా. సో అందుకని నీళ్ళు కూడా చూపించగలుగుతున్నాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆక్విడక్ట్ ఏంటో చూద్దాం. చూశారు కదా, ఇప్పుడు మనం అక్కడ నుంచి వచ్చాం. నీళ్ళు ఇట్లా వస్తున్నాయి అన్నమాట. అదిగండి, ఇక్కడ నుంచి వెళ్తున్నాయి నీళ్ళు. ఇదేమో బ్రిడ్జ్ అన్నమాట.
ఇక్కడ బైక్లు ఏమి వెళ్లకుండా లాక్ చేసి ఉంచారు. సో అందుకని బైక్ ఇక్కడికి వెళ్ళదు, కానీ మనం అయితే నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఒకప్పుడు ఈ బ్రిడ్జ్ మీద బస్సులు, కార్లు, బైకులు అన్నీ నడిచేవి, కానీ పాతది అయిపోవటంతో మనకి ఇప్పుడు అక్కడ చూడండి వెనకాల ఒక పెద్ద బ్రిడ్జ్ కట్టారనమాట. సో అది కట్టాక దీని మీద వాహనాలు వెళ్ళటం ఆపేశారన్న. ఇలా వస్తున్నాయి నీళ్ళు, బ్రిడ్జ్ మీదుగా నీళ్ళు అయితే వెళ్తున్నాయి అటు పక్కకి. ఈ బ్రిడ్జ్ మొత్తం పొడవు వచ్చేసి ఒక 400 మీటర్లు ఉంటుంది. ఇప్పుడు 1934లో కట్టారంట. జనాలకి దీన్ని కరెక్ట్గా యాక్విడక్ట్ అని పిలవటం రాక అక్లేరు అని చెప్పి పిలుస్తారు. కానీ దీని కట్టిన ఆయన పేరు మీదుగా దీన్ని క్యాంబెల్ యాక్విడక్ట్ అంటారంట. నది చూడండి ఎంత అందంగా ఉందో. నా చిన్నప్పుడు అయితే ఈ బ్రిడ్జ్ మొత్తం మునిగిపోవటం అయితే నేను 2-3 సార్లు చూసా. వరదలు వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే బ్రిడ్జ్ కింద వరకు కూడా వస్తాయి. 2-3 సార్లు అయితే నేను బ్రిడ్జ్ పూర్తిగా మునిగిపోవటం కూడా చూసాను. అంత దారుణంగా ఉంటాయి అన్నమాట వరదలు వచ్చినప్పుడు. సో మీరు ఇప్పుడు చూస్తున్నది అయితే కృష్ణా నది. అక్కడ దీవి కనిపిస్తుంది కదా, సో అదే రేగుల్లంక ఊరు. అక్కడ కనిపిస్తుంది కదా, ఇప్పుడు నేను పాయింట్ చేస్తున్నాను కదా, అక్కడ కృష్ణా నది 2గా విడిపోతుంది. ఇది వచ్చేసి ఒక పాయ. ఈ ల్యాండ్ మాస్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఆ దీవికి అటువైపున ఇంకొకటి అనమాట. సో ఆ పాయ దాటితే గుంటూరు జిల్లా వస్తుంది. గుంటూరు జిల్లాలో రేపల్లి వస్తుంది అనమాట. జనరల్గా గవర్నమెంట్ హ్యాండిల్ చేసే మ్యూజియాలు ఏంటంటే శనివారాలు కూడా ఉంటాయి. ఇవాళ శనివారాలు కూడా ఉంటాయి, కాకపోతే 5 కల్లా క్లోజ్ చేస్తారనమాట. చూద్దాం, తొందరగా వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆల్రెడీ 4:30 అలా అవుతుంది. తొందరగా వెళ్ళిపోతే మనం లోపల చూసుకోవచ్చు. వెళ్దాం ఇప్పుడు పదాన్ని. ఈ బ్రిడ్జ్ మీద నుండి చూస్తే ఇలా కనిపిస్తుంది. సాయంత్రం పూట అయితే జనాలు చక్కగా అలా వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇందాక ఆ బ్రిడ్జ్ దగ్గర చూపించాను కదా, బ్రిడ్జ్ దాటుకుని అయితే ఇటువైపుకి వచ్చేసాం. సో ఇప్పుడు ఈ కాలువ అటుగా వెళ్ళి ఇంకా కింద దిగువనున్న ఊర్లకి వెళ్తాయి అన్నమాట. అవనిగడ్డ, కోడూరు, నాగలంక, సో ఆ ప్రాంతాలకి నీళ్ళైతే పంపిస్తుంది. చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను ఇటువైపుకి. మా స్కూల్ కూడా అప్పట్లో ఇటు నుంచి వెళ్ళేవాళ్ళం అనమాట. నేను చదువుకుంది ఇక్కడే దగ్గరలో ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల ఒకటి ఉంది ఇక్కడ పులిగడ్డలో. సో అక్కడ చదువుకున్నాను. అప్పుడు ఎప్పుడో వచ్చాను, మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో పుణ్యం అంటూ ఇప్పుడు వస్తున్నాను. సో వెనకాలే మనకి ఒక గెస్ట్ హౌస్ లాంటిది ఉందన్నమాట, బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టిన నాటిది. అది కూడా చూద్దాం ఇప్పుడు. దాన్ని వెనకాల పంప్ హౌస్ అనమాట, అక్కడికి కూడా. మా స్కూల్లో ఉన్న రోజుల్లో ఏంటంటే కార్తీక మాసంలో వనభోజనాలు అని పెట్టుకుంటాం కదా, సో అక్కడికి దానికోసం ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళు. చక్కగా చెట్ల కింద అప్పట్లో చాలా బాగుండేది, మంచి ఫన్ ఉండేది. ఇప్పుడు చూస్తే ఎవరు లేరు. అప్పుడున్న చెట్లు అయ్యో కొన్ని ఉన్నాయి అంతే, కానీ అప్పట్లో అయితే చాలా బాగుండేది. ఇదే అన్నమాట బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టిన గెస్ట్ హౌస్. అక్కడ లోపల ఉంది, అక్కడ కనిపిస్తుంది. చూద్దాం, అడుగుతా లోపలికి వెళ్ళొచ్చా లేదా. నీట్గా వచ్చాం. అదిగో చూడండి, అది కూడా అప్పట్లో కట్టిన గెస్ట్ హౌసే, కానీ ఇప్పుడు ఏదో గవర్నమెంట్ ఆఫీస్ బిల్డింగ్ లాగా వాడుతున్నారు. లోపలికి వచ్చా. ఇక్కడ ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడని అడుగుతాను వీడియో తీయొచ్చా లేదా. ఇక్కడ ఒక ఆవిడ ఉన్నారు, చక్కగా మాట్లాడారు. సో ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గెస్ట్ హౌస్ అంట ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇంజనీర్లు వాళ్ళు ఎప్పుడన్నా ఈ ఏరియాకి వచ్చినప్పుడు వాళ్ళు ఉండటానికి యూజ్ చేస్తారు దీన్ని. మర్చిపోయా, ఇంతకుముందు ఇక్కడ ఒక ఫిరంగి ఉండేది. అడుగుదాం ఆవిడ ఎక్కడ ఉందో, ఒకవేళ ఉందో లేదో చూద్దాం. ఇక్కడైతే మీరు ఎప్పుడు చూసి ఉండరేమో,
అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి ఫిరంగి కూడా చూడవచ్చు. నేను వెళ్ళిపోతున్న టైంలో నాకు గుర్తొచ్చింది. ఏమి లేదు లోపల. ఊరినే నమూనాగా పెట్టారు, లేదంటే ఇది ఇట్లా ఉండదు. ఆల్మోస్ట్ వెళ్ళిపోయే టైంలో గుర్తొచ్చింది ఇది ఉందని. అడిగితే ఇక్కడ చూపించారు ఉందని. చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. కనీసం 70-80 అడుగులు ఎత్తైనా ఉంటాయి. నా లైఫ్లో ఇంతకన్నా పెద్ద మర్రి చెట్టు నేను ఎక్కడా చూడలా. ఇది ఇంకెంత పెద్దగా ఉందో చూడండి. కనీసం 200-300 ఏళ్ళన్నా అవి ఉంటుంది ఈ చెట్లు పుట్టి. ఫైనల్గా చక్కగా గెస్ట్ హౌస్ అయితే చూడగలిగాం. ఇప్పుడైతే ఇరిగేషన్ అదే ఆ పంప్ హౌస్ చెప్పాను కదా, అక్కడికైతే వెళ్దాం. ఇవిడైతే వెళ్ళొచ్చని చెప్పారు. ఏమవుదంటే ఎవరు ఉండరంట, వెళ్ళి చూసొద్దాం అది కూడా. సో ఊళ్ళో నుంచి వస్తే డైరెక్ట్గా ఓపెన్లోనే ఉన్నాయి. ఇక్కడ ఏం లేదు, ఎంట్రన్స్ లేదు, ఏం లేదు, ఎవరు ఆపేవాళ్ళు కూడా ఎవరు లేరు. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. గేట్లన్నీ కూలిపోయి ఉన్నాయి. మేకల్ని గొర్రెల్ని మేపుతున్నట్టున్నారు. ఏవో బావులాగా ఉన్నట్టున్నాయి చూడటానికి. నాకు తెలిసి అయితే ఇది 1906లో కట్టడం మొదలు పెట్టారంట. దీన్ని 1907కి పూర్తయింది. 100 ఏళ్ళు అవుతున్నా కూడా చెక్కు చెదరకుండా ఉంది. ఇప్పుడు కట్టినవి అన్నీ ఏమో 2వ రోజుగా పడిపోతున్నాయి. ఎంత గొర్రెలు మేకల వాసన వస్తుంది ఇక్కడ లోపల. ఏమీ లేదు, ఎంటీగా ఉంది. జనాలు తాగిపడేసిన బాటిళ్ళు ఇవే ఉన్నాయి. చీ 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 చాలా చండాలమైన దుస్థితిలో ఉంది. అయ్యా బాబు, గవర్నమెంట్ని అంటాం కాదు కానివ్వండి, ఎంత దురదృష్టకరమైన దుస్థితిలో ఉందంటే అంత దుస్థితిలో ఉంది. చండాలంగా అయితే ఉంది. కానీ ఇక్కడ ఉన్న ఒక్కొక్క వస్తువులు కూడా ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా, అదంతా మోటార్లు అవన్నీ. సో అప్పట్లో బోల్డ్ 100 ఏళ్ళ క్రితం అవి ఎంత విలువైనవి అంటే అంత విలువైనవి. అలాంటి వాటిని ఇట్లా గాలికి వదిలేశారు, ఏమీ పట్టించుకోవట్లా. చూసుకుంటే ఈ 2 పంపులు ఉన్నాయి కదా, వీటిని ఇరిగేషన్ కోసం వాడేవాళ్ళు అనమాట. 160 బేస్ హార్స్ పవర్ ఉండేదంట. (1906లో) ఒక 50,000 ఎకరాలకు సాగు చేయటం కోసం ఈ పంప్స్ అయితే కనుక నిర్మించారంట. సో అప్పట్లోనే దీనికోసం 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారంట. కానీ ఇది అయితే వరస్ట్ సిచ్యువేషన్లో అయితే ఉంది. గవర్నమెంట్ ఏదో దీన్ని మ్యూజియంగా చేశారు, దీనిలో చాలా డిస్ప్లేకి ఉంచారంటే నేను ఏదో అనుకున్నా. ఏమీ లేదు ఇక్కడ. కాకపోతే ఆ గోడలు, ఆ బిల్డింగ్ మాత్రం అలా ఉన్నాయి అంతే. గవర్నమెంట్ అయితే దీని గురించి పట్టించుకోవాలి. సివిల్ ఇంజనీర్లు కానీ, ఇరిగేషన్ వాళ్ళు కానీ, మెకానికల్ ఇంజనీర్లు కానీ, మీ అందరికైతే కానీ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించవచ్చు ఈ వీడియో. నేను రీసెర్చ్ చేసినప్పుడు ఏంటంటే ఇవి అప్పట్లో చాలా ఏళ్ళ వరకు అసలు కొంచెం ఒక్క రిపేర్ కూడా లేకుండా చాలా పర్ఫెక్ట్గా పనిచేసాయంట. చూడండి, అంతా బద్దలైపోయి పాడైపోయి ఎండకి వానకి అలా వదిలేశారు. ప్లేస్ అయితే మంచి ప్లేసే, కానీ గవర్నమెంట్ అసమర్థత వల్ల పాడుపడిపోయింది. సో అంతా బాగానే ఉంది, కానీ కొంచెం డిసప్పాయింట్మెంట్గా అయితే ఉంది. సరే, ఇట్లాంటివి జరుగుతుంటాయి, మర్చిపోయి మనం రేగులంక వెళ్దాం. వెనకాల నుండి చూస్తే అయితే ఎలా ఉంది, పాడుపడిపోయినట్టు. ఇప్పుడు ఊర్లోకి అయితే వెళ్ళబోతున్నాం, రేగులంకలోకి.
జనాలను అడిగి వెళ్దాం, జాగ్రత్తగా ఉందాం, ఎందుకంటే నది దగ్గరికి వెళ్తున్నాం కదా. మ్యాప్ చూసుకుంటూ ఇలా వచ్చేసాను అనమాట. దారి అయితే మట్టి రోడ్డు, పొలాల మధ్యలో నుంచి వెళ్తున్నాం. చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకొకటి 2 నిమిషాల్లో వెళ్ళిపోతాం అక్కడికి. తాడి చెట్టుని రావి చెట్టు మింగేసినట్టుగా ఉంది. రావి చెట్టు, అది తాడి చెట్టు కనిపిస్తుంది కదా, అది రావి చెట్టు మధ్యలో నుండి వచ్చినట్టు ఉంది. గురువింద గింజలు అంటారు, తెలుసు కదా, మీకు పేరు వినే ఉంటారు, చాలామందికి తెలుసు కూడా ఉంటాయి. సో ఇవి గురువింద గింజలు అంటే ఇలా ఉంటాయి, కాయల లోపల ఇలా ఉంటాయి అన్నమాట. తేగైతే చూడండి ఇలా ఉంటుంది. దగ్గరగా నది వరకు అయితే వచ్చేసాం. ఇలాంటి ప్రదేశాలకు ఎప్పుడన్నా వచ్చేటప్పుడు లోకల్స్ని అడిగితే బెస్ట్ అనమాట. మనకి జాగ్రత్తలు చెప్తారు. ఇప్పుడు ఒక ఆయన దారిలో కనిపిస్తే అడిగాను ఎటు వెళ్ళాలో, కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చెప్పారు ఆయన. చూడండి ఎట్లా ఉందో. మంచి వైల్డ్ లైఫ్ కెమెరా ఒకటి ఉంటే కనుక భలే వస్తాయి ఫోటోలు. సో ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కనిపించేదంతా ఒక నది అనమాట, నదిగా చీలింది. అటు నుంచి ఇంకొక నదిగా చీలింది అనమాట. నది దగ్గర అయితే చాలా పీస్ఫుల్గా ఉంది, కానీ ఇక్కడ ఒక్క మనిషి కూడా లేదంటే మీరు నమ్మరు. ఈ ప్లేస్ గురించి కూడా చాలా వరకు ఎవ్వరికీ తెలియదు, ఊళ్ళో వారికి ఒక్కరికే తెలుస్తుంది, నాకు తెలిసి అయితే. చూడండి మొత్తం ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అటువైపుకి వెళ్ళొచ్చేమో, ఒకసారి చూద్దాం. మనం వచ్చిన దారిలో ఇటు నుంచి కొంచెం డీవియేట్ అయితే అటు వెళ్ళొచ్చు అనుకుంటా. చూస్తున్నారు కదా, ఇటు నుంచే వెళ్ళాలి నది దగ్గరికి. ఇందాక చూపిద్దాం అనుకున్న దెబ్బ దగ్గరికి, కానీ దారిలో 2 కుక్కలు అడ్డుపడిపోయి వెళ్ళడం అట్లా. అసలు ఇటుగా వెళ్దాం ఒకసారి. ఇక్కడ చూస్తే ఆవుల గేదెల కోసం నీళ్ళు ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకుంటున్నట్టున్నారు. ఓ పడవ వెళ్తుంది, మీకు సౌండ్ వినిపిస్తుంది మోటార్ది. సో పడవ, ఎవరో చేపలు పట్టుకుంటున్నట్టున్నారు, వాళ్ళ పడవ వెళ్తుంది. నేను దాన్ని విని ఆటో సౌండ్ ఏమో అనుకున్నా. వెళ్ళటానికి ట్రై చేస్తున్నా, కానీ ఏ నిమిషంలోనైనా కుక్కలు రావచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండటం కోసం కర్రలు కూడా తీసుకున్నా. ఎట్టకేలకైతే సాధించేసాం, ఆ డివైడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం మనం. ఇటు చూస్తున్నారు కదా, ఇందాక మీకు ఆక్విడక్ట్ ఆ పెద్ద బ్రిడ్జ్ చూపించాను కదా, అది అక్కడ అనమాట. వైపు చూసుకుంటే ఇటు నుంచి కృష్ణా అనేది వస్తుంది, విజయవాడ నుంచి ఇటు వస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి డివైడ్ అవుతుంది, ఒక పాయ అటు వెళ్తుంది, ఇందాక చూపించాను కదా, ఇంకోటి ఇటు వస్తుంది. నా చిన్నప్పుడు నేను విన్న కథ అయితే ఏంటంటే, కృష్ణానదికి ఇంకొక పేరు ఉంది కదా, కృష్ణవేణి అని ఎప్పుడన్నా వినుంటారా? సో ఇప్పుడు నేను చూపించిన 2 పాయలు కూడా, ఒకటేమో కృష్ణానది, రెండోది వేణి నది అంట. సో రెండింటిని కలిపి కృష్ణవేణి అని పిలిచేవారంట. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక కన్ఫర్మ్ చేయండి.
చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. నాకు ఇక్కడ ఒక్క డిసప్పాయింటింగ్ విషయం ఏంటంటే చూస్తే ఎక్కడ చూసినా చెత్త. అది ఇక్కడ వాళ్ళు చేసేది కాదు, వరదలప్పుడు లేకపోతే కృష్ణానదితో పాటు వచ్చే చెత్త అంతా కూడా ఆటుపోట్లు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి డిపాజిట్ అయిపోయింది. సో చూశారు కదా, ఈ నది ఇక్కడ నుంచి ఇలా వెళ్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది అనమాట. సో ఆ కలిసే ప్లేస్ని హంసల దేవి అంటారు. సో ఎప్పటి నుండో చెప్తున్నా, చూపిస్తాను నేను హంసల దేవి. నెక్స్ట్ మ్యాక్సిమం ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియో అదే రావడానికి, లేదంటే కనుక ఆపై వీడియో చేస్తాను. ఇది ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ వీడియోస్ అన్నీ కూడా చాలా మంచిగా రాబోతున్నాయి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.